ప్రెజెంట్ నడుస్తున్నటువంటి డిజిటల్ ఎరాలో యూపీఐ యాప్స్ యూజ్ చేయకుండా మన డే అనేది అయితే ఎండ్ అవ్వదు. ఎస్, ఎందుకంటే ఒకప్పుడు మనం క్యాష్ అనేది ఫిజికల్గా మెయింటైన్ చేసేవాళ్ళం. బట్ ఎప్పుడైతే డిజిటల్ ఎరాకి వచ్చేసామో మనం ప్రతి ఒక్కరం యూపీఐ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా మనం వేరియస్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫోన్పే, గూగుల్ పే, ఇలా చాలా అప్లికేషన్స్ అయితే వాడుతూ ఉంటాం. బట్ మనం ఎంతమంది దాన్ని కరెక్ట్గా స్మార్ట్గా యూజ్ చేస్తున్నాం? బేసిక్గా మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి వాడతాం. అలానే మనకి ఎవరైనా అమౌంట్ సెండ్ చేశారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం హిస్టరీని యూజ్ చేస్తూ ఉంటాం. ఇంతకు మించి మనం యూపీఐ యాప్స్ అయితే స్మార్ట్గా వాడాం. సో ఇవాళ ఈ వీడియోలో నేను ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆర్ ఎనీ అదర్ యూపీఐ యాప్ మీరు వాడుతున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ని ఎలా మనం స్మార్ట్గా యూజ్ చేయాలో చెప్పబోతున్నాను. ఎందుకంటే అప్లికేషన్లో మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ మనం అట్లీస్ట్ 10% కూడా యూజ్ చేయట్లేదు. సో ఇవాళ ఈ వీడియోలో మనం 5 స్మార్ట్ యూపీఐ ట్రిక్స్ని అయితే తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు ఈ 5 స్మార్ట్ యూపీఐ ట్రిక్స్ అయితే నేను చూపిస్తాను. సో బేసిక్గా నేనైతే ఫోన్పే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో మీకు ఈ 5 స్మార్ట్ ట్రిక్స్ అనేది ఫోన్పే యూజ్ చేసి విత్ ఒరిజినల్ స్క్రీన్ రికార్డింగ్స్తో మీకైతే ఈ స్మార్ట్ ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వన్ అయితే యూపీఐ లైట్, అంటే పిన్ అవసరం లేకుండా మీరు ఇన్స్టెంట్గా పేమెంట్ చేయవచ్చు. సో మనం యూపీఐలో చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి మనం టీ కొట్టుకు కావచ్చు, లేదంటే ఏదైనా నార్మల్ షాప్కి వెళ్ళినప్పుడు 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ ఇలాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. బట్ అక్కడ మనం కొన్నిసార్లు ఇలా పేమెంట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఇంటర్నెట్ సరిగ్గా రాకపోవచ్చు, అండ్ అవతల వాళ్ళ బ్యాంక్ సర్వర్ బిజీగా ఉన్నప్పుడు మనకి ఈ పేమెంట్స్ అయితే స్టాప్ అయిపోతూ ఉంటాయి. బట్ అమౌంట్ అనేది డెబిట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మీరు యూపీఐ లైట్ని అయితే యూజ్ చేయొచ్చు. బట్ అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మీ ఫోన్లో మీరు ముందుగా ఫోన్పే ఓపెన్ చేయండి. మీకు ఒకసారి ఫోన్పే హోమ్ పేజ్ ఓపెన్ అవగానే పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు మేనేజ్ పేమెంట్స్లో వ్యాలెట్ పక్కన యూపీఐ లైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో యూపీఐ లైట్కి మీరు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 లేదా 1000 రూపీస్ అనేది మీరు యూపీఐ లైట్కి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఆటో టాప్అప్ ఆప్షన్ కూడా ఉంది, అది మీకు కావాలంటేనే చేసుకోండి. లేదు 500 రూపీస్ చేసుకుంటే చాలు అనుకుంటే అంతవరకు చేయండి. సో నేను నా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్కి అయితే 500 రూపీస్ సెండ్ చేశాను. సో యూపీఐ లైట్లో ఇప్పుడు 500 రూపీస్ అమౌంట్ అయితే నాకు చూపిస్తుంది. సో ఇక్కడ చూసారంటే యూపీఐ లైట్ దగ్గర మీకు 500 రూపీస్ చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, సో మీ ఫ్రెండ్స్కే చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు పేమెంట్ చేస్తున్నప్పుడు అంటే అమౌంట్ ఎంటర్ చేయగానే మీకు యూపీఐ లైట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. వన్స్ దాని మీద క్లిక్ చేసి మీరు యూపీఐ లైట్ నుంచి అయితే అమౌంట్ని సెండ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మీకు పిన్ ఎంటర్ చేసే పని ఉండదు. సో పే చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ అయితే పేమెంట్ అయిపోతుంది. సో మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా రికార్డ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. సో ఎప్పుడైనా మీరు చిన్న మోతాదులో అమౌంట్ స్పెండ్ చేస్తున్నట్లయితే పిన్ అవసరం లేకుండా ఇలా అయితే మీరు ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. సో ఇదైతే మీకు యూపీఐ లైట్ ఫ్యూచర్, పిన్ లేకుండా పేమెంట్ చేయడం. ఇప్పుడు నేను సెకండ్ ఫ్యూచర్లోకి వెళ్తున్నాను. ఈ ఫ్యూచర్ వచ్చేసి స్ప్లిట్ ఎక్స్పెన్స్. సో బేసిక్గా మనం ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం, లేకపోతే పార్టీస్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. బట్ అలాంటి సమయాల్లో మనలో ఎవరో ఒక్కళ్ళే పేమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ద లాస్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టుకుంటూ ఉంటాం గ్రూప్స్లో. సో అమౌంట్ ఇంత ఖర్చు అయింది, సో మీరు నాకు గనక అమౌంట్ వేసారంటే స్ప్లిట్ చేసుకుందాం ఎక్స్పెన్సెస్ అనేసి. బట్ ఈ స్ప్లిట్ ఎక్స్పెన్సెస్ కోసం ఇక మీద మీరు వాట్సాప్లో మెసేజ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మీకు ఫోన్పేలోనే స్ప్లిట్ ఎక్స్పెన్స్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000, 10,000 ఇలా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్నే ఫోన్పేలోనే ఒక గ్రూప్గా యాడ్ చేసుకొని మీరైతే స్ప్లిట్ ఎక్స్పెన్స్ చేయొచ్చు. సో నేనే ఇప్పుడు స్ప్లిట్ ఎక్స్పెన్స్ మీకు విజువల్గా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్తో ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను. సో అగైన్ ఫోన్పే ఓపెన్ చేశాను. ఇక్కడ కాంటాక్ట్స్లో మా ఫాదర్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పేమెంట్ అయితే ఇనిషియేట్ చేశాను, అంటే 400 రూపీస్ పేమెంట్ అయితే ఇనిషియేట్ చేశాను, పిన్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్నే స్ప్లిట్ ఎక్స్పెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు స్ప్లిట్ ఎక్స్పెన్స్ చేసినప్పుడు మనకి ఎంత అమౌంట్ అయితే స్ప్లిట్ చేయొచ్చో ఆ ఆప్షన్ మనకి ఫోన్పేనే ఇస్తుంది. మీరు వన్స్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఎంత అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 400 రూపీస్ కదా, నేను ఈక్వల్గా స్ప్లిట్ చేస్తున్నాను. సో నాకు 200 రూపీస్ మా ఫాదర్ ఇప్పుడు సెండ్ చేయాలి. సో వన్స్ డన్ నొక్కగానే ఇక్కడ సక్సెస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా నాన్నకైతే నోటిఫికేషన్ వెళ్తుంది. సో ఈ 400 రూపీస్లో నేనైతే 200 అనేది స్ప్లిట్ చేశాను. సో ఇప్పుడు రిటర్న్ బ్యాక్లో మా డాడీయే నాకు 200 రూపీస్ అయితే పంపించాలి. అండ్ ఇది వాళ్ళకి ఎలా తెలుస్తుంది?
వాళ్ళకు కూడా ఇమీడియట్గా నోటిఫికేషన్ వెళ్తుంది. సో వాళ్ళు వాళ్ళ ఫోన్పే ఓపెన్ చేసుకున్నప్పుడు టు మొబైల్ నెంబర్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయగానే అక్కడ వాళ్ళకి స్ప్లిట్ సమ్మరీ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. వన్స్ అక్కడ క్లిక్ చేయగానే వాళ్ళకి ఎంతైతే స్ప్లిట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి క్లీన్గా అక్కడ చూపిస్తుంది. సో దాంతో వాళ్ళు ఆ 200 రూపీస్ అయితే బాకీలో ఉన్నారని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా నాకు సెండ్ చేస్తారు. దిస్ ఈజ్ స్ప్లిట్ ఎక్స్పెన్స్ ట్రిక్. ఇప్పుడు మనం థర్డ్ ట్రిక్ చూద్దాం, అంటే మీ మొబైల్ నెంబర్ని యూపీఐ ఐడి లింక్ చేయడం. సో మనలో చాలా మంది ఈ ఫోన్పే, గూగుల్ పే ఇలా వేరియస్ అప్లికేషన్స్ వాడుతుంటారు. ఎందుకంటే బేసిక్గా మన దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉండకపోవచ్చు, అంటే కొంతమందికి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసే అలవాటు ఉంటుంది. సో పెద్ద పెద్ద అమౌంట్స్ ఉన్న వాళ్ళు ఇలా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేదా మీ రిలేటివ్స్ నుంచి కానీ లేదా మీరు ఎక్కడైనా ఒక షాప్కి వెళ్తున్నప్పుడు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా ఏ అకౌంట్లోకి రావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అంటే దీన్నే ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అంటాం. సో దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే యూపీఐ ఐడిని కనుక మీ మొబైల్ నెంబర్కి లింక్ చేసినట్లయితే మీకు ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ బ్యాంక్ అకౌంట్ ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తూ ఉంటాయి. బట్ దీనికి మనం ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్తో ఫోన్పేలోనే చూపిస్తాను. సో వన్స్ మోర్ నేను నా ఫోన్పే ఓపెన్ చేశాను. సో ఫోన్పేలో మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో మన ప్రొఫైల్ ఉంటుంది. వన్స్ అక్కడ కనుక మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మేనేజ్ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ పేమెంట్స్లో కొంచెం స్క్రోల్ అప్ చేసామంటే మనకి యూపీఐ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యూపీఐ సెట్టింగ్స్లో బేసిక్గా యూపీఐ ఐడి అనేది బై డిఫాల్ట్ కొన్ని ఉంటాయి. సో మీరు అక్కడ యూపీఐ నెంబర్కి వెళ్ళి యాడ్ అనదర్ యూపీఐ నెంబర్, అంటే బేసిక్గా బై డిఫాల్ట్ ఉండేది ఉంటుంది. మీరు కనుక యాడ్ చేసుకునే పని అయితే మీరైతే ఇక్కడ క్లీన్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే యాడ్ చేస్తున్నాను. సో నా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ వెరిఫై అయిపోయింది. సో మీరు ఓకే అనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే యూపీఐ నెంబర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు నాకైతే పాపప్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ థర్డ్ ట్రిక్. సో మీరు మీ మొబైల్ నెంబర్ని యూపీఐ ఐడితో లింక్ చేయడం. సో మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఎవరన్నా ఇక మీద అమౌంట్ పంపించినా మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఫోర్త్ ఫీచర్కి వద్దాం, విచ్ ఈస్ ఆటోపే. ఆఫ్ కోర్స్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఆటోపే వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ అయితే ఇప్పుడు మీకు ఫోన్పేలోనే డైరెక్ట్గా చూపిస్తాను. సో మనలో చాలా మంది నెట్ఫ్లిక్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ మంత్ అనేది మనం సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ ఉంటాం, ఆర్ ఇయర్లీ బేసిస్ మీద కూడా సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి ఇయర్లీ బేసిస్ మీద సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మనం ఏదైనా ఒక బిజీ సిచ్యువేషన్లో ఉండి అమౌంట్ అనేది కట్టలేకపోతూ ఉంటాం. సో అలాంటి టైంలో మీ ప్లాన్ అనేది స్టాప్ అయిపోకుండా ఉండడం కోసం ఆటోపే ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఆటోపే ఆప్షన్ ఒక్కసారి యూజ్ చేసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మీ బ్యాంక్లో అమౌంట్ ఉంటే ఎప్పుడైతే మీ సబ్స్క్రిప్షన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందో ఆటోమేటిక్గా అమౌంట్ అయితే డెబిట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో మళ్ళీ ఇంకొకసారి ఫోన్పే ఓపెన్ చేసి టాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సేమ్ ఇందాకలానే మేనేజ్ పేమెంట్స్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ నాకు ఆన్గోయింగ్లో ఒక ప్లాన్ అయితే చూపిస్తుంది. సో బేసిక్గా నేనైతే మ్యూజిక్ లవర్ని. సో సావన్ అప్లికేషన్లో నేనైతే ప్రీమియం తీసుకున్నాను. సో దీనికోసం నేను చేసినటువంటి పేమెంట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆటోపే ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఒక విషయాన్ని అయితే గమనించాలి. సో మీరు ఎంతవరకు అయితే ఆటోపే ఉంచదలుచుకుంటున్నారో అప్పటి వరకే పెట్టండి. లేకపోతే అమౌంట్ అనేది మీకు తెలియకుండా ఆ డేట్కి ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటుంది. సో వన్స్ మీరు వద్దు అనుకుంటే అక్కడ మీకు డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కూడా ఉంది. మీరు డిలీట్ చేసినట్లయితే సో ఆటోపే అనేది డిలీట్ అవుతుంది. బట్ అలాంటి టైంలో మీరు పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు పిన్ ఎంటర్ చేయగానే మీ ఆటోపే డిలీషన్ కూడా జరిగిపోతుంది. సో ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్. సో ఇలా అయితే మీరు ఆటోపేని ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు వద్దు అనుకున్నప్పుడు డిలీషన్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఇది వన్ ఆఫ్ ది యూస్ఫుల్ ఫీచర్ అని నేను అనుకుంటున్నాను. బేసిక్గా ఇదైతే ఫోన్పే తీసుకొచ్చింది. అండ్ రిమైనింగ్ యూపీఐ యాప్స్లో ఉందో లేదో నాకైతే తెలియదు. బట్ ఈ ఆప్షన్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది చాలా కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్. సో విచ్ ఈస్ షేక్ టు స్కాన్. సో ఇక మీద మీరు ఫోన్పేలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి అంటే క్యూఆర్కి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్నటువంటి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు షేక్ టు స్కాన్ అనే ఒక ఆప్షన్ మీకు ఇచ్చారు. సో మీరు దీన్ని జస్ట్ ఒక్కసారి ఎనేబుల్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వన్స్ నా ఫోన్ షేక్ చేయగానే సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ప్రతి యూపీ అప్లికేషన్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి అండ్ సేఫెస్ట్ ఆప్షన్స్ ఇవి. బట్ మనం ఏం చేస్తుంటామంటే కేవలం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం మాత్రమే వాడుతుంటాం. బట్ మనం కొంచెం డీటెయిల్గా వెళ్ళినట్లయితే మనకు ఈ అప్లికేషన్స్ అండ్ ఈ ఫీచర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ అలానే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బాస్ వాలా డైలీ తెలుగునైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.